అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాగృతి జన్నంబాట కార్యక్రమాన్ని శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు వారు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 2 రోజులు పర్యటన చేయడం జరిగింది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈ నెల 8, 9 తారీఖులలో వరంగల్ అండ్ హన్మకొండ 2 జిల్లాల కలుపుకొని జాగృతి జన్నంబాట కార్యక్రమం జరుగుతుంది. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగృతి జన్నంబాట కార్యక్రమానికి మేమందరం ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, అదేవిధంగా ప్రొఫెసర్స్, రిపోర్టర్స్, కుల సంఘాల నాయకులు, అన్ని కులాలకు ఉన్నటువంటి కుల సంఘాల నాయకులతో పాటు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వారిని కూడా గుర్తించేసి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతున్నది. కాలేజీలకు సంబంధించిన వాళ్ళు, విద్యార్థులు, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్స్, ప్రతి ఒక్కరిని మేము జాగృతి జన్నంబాట కార్యక్రమానికి రావాల్సిందిగా ఈరోజు మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో భౌగోళిక తెలంగాణని సాధించుకోగలిగిన తప్ప సామాజిక తెలంగాణని ఇంకా సాధించుకోవాలన్న అభిప్రాయంతో మేము జాగృతి జన్నంబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి మన సామాజిక తెలంగాణ సాధించుకోవడం కోసం ప్రజలందరూ కలిసి మమేకమై మన యొక్క సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి మీ వంతు పాత్ర కూడా పోషించాలని చెప్పేసి మా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ అందరి మద్దతు ఉండాలి, మీ అందరి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉండాలి. 2 రోజుల కార్యక్రమంలో 8వ తారీఖు, 9వ తారీఖు వచ్చే నెల 8, 9 తారీఖులో జరిగేటువంటి కార్యక్రమంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు, హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన స్థలాలు, అదేవిధంగా కొందరు ప్రముఖమైనటువంటి వ్యక్తుల ఇళ్లలో కూడా వెళ్ళేసి కవితక్క గారు 2 రోజుల పర్యటన ఈ జిల్లాలో నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వారి ఇంట్లోనే బస కూడా చేయడం జరుగుతుంది. సామాజిక కార్యకర్తల ఇంట్లోనే భోజనం, అల్పాహారం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి కార్యకర్తలు ఎవరైనా సరే గతంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలందరూ కూడా మన జాగృతి జన్నంబాట కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయాలు, ప్రసిద్ధించగాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో భద్రకాళి టెంపుల్ కావచ్చు, 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్, ఇలాంటి స్థలాలను కూడా ప్రత్యేకమైనటువంటి స్థలం కూడా సందర్శించడం జరుగుతుంది. ఎవరైతే ప్రొఫెసర్స్, జర్నలిస్టులు, మేధావులు ఉన్నారో వాళ్ళను కూడా కలిసి వారి యొక్క ఆలోచన కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సామాజిక తెలంగాణ సాధించేటువంటి విషయంలో ఒక్కొక్కరి ఆలోచనలు పంచుకొని మీ అందరి ఆలోచనల మేరకు, మీ అందరి సలహా సూచనల మేరకు జాగృతిగా మేము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జాగృతి జన్నంబాటలో కలిసి వచ్చి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సలహాలను మాకు అందించాలి. మీ యొక్క సలహాల మేరకు మేము భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికీ ఎన్నో విధాలు అవధవకులను, అడుగుదోకులను ఎన్నో ఎదుర్కొని ఇక్కడికి ముందుకు రావడం జరుగుతుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మా కార్యక్రమాన్ని ఆపేయలేదు. మేము ఇలాగే ముందుకు కొనసాగిస్తాం. కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదం, మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.